గురుగారు ఇరుముడిలో ఏ ఏ వస్తువులను ఉపయోగిస్తారు ఆ వస్తువులను మాత్రమే ఎందుకు ఉపయోగించాలంటారు? ఇది మంచి ప్రశ్న అండి. ఇరుముడిలో ఏ వస్తువులు వాడతారు, ఎంత తీసుకెళ్ళాలి, ఆ వస్తువులు ఎందుకు తీసుకెళ్లాలంటే స్వామివారి ఇరుముడికి 5 కొబ్బరికాయలు తీసుకెళ్లాలండి. ఈ 5 కొబ్బరికాయలు పీచుతో ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ నేల మీద రాకడం శరణమయ్యప్ప 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 అని ఇలా రాకిన తర్వాత అందులో పీచుగా ఉంటుంది కదా, గరుగ్గా ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడాను ఆ నేల మీద వేసి రాకగానే నున్నగా అయిపోతుంది. దాన్ని శుభ్రంగా కడిగి దానికి నూనె పసుపు రంగరిస్తాం. ఈ పీచు ఉండడం వల్ల అది విరగలేదు. ఇప్పుడు మనం ఆ పీచు తీసేస్తాం కదా, క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నూనెను ఆ యొక్క పసుపు రాకగానే దానికి ఒక స్ట్రాంగ్నెస్ వచ్చేస్తుంది. 4 కొబ్బరికాయలు ఇరుముడిలో వేస్తారు. ఒక కొబ్బరికాయ పైన హోల్ వేసి ఆ నీళ్ళంతా కూడా తీసేసి, ఆ నీళ్ళంతా మనం తాగకూడదు, చెట్లకో దేనికో వేయడం. ధూపం బాగా వెలిగించి ఆ ధూప పొగను దాని లోపల వేయడం వల్ల దాని లోపల ఉన్న తడి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బోల్చి పెట్టాలి కాసేపు, దాని తర్వాత వేయాలి. ఒకవేళ అలా కాకుండా నెయ్యి వేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, గ్రీన్గా అయిపోతుంది, చెడిపోతుంది. ఎంత పవిత్రమైన నెయ్యి అయినా కూడా ఇలా రాత్రి కట్ చేసి పెట్టేసుకుంటే పొద్దున వరకు నీళ్ళు దిగిపోతుంది. ధూపం వేసిన తర్వాత ఫస్ట్ నెయ్యి ఏమని వేస్తున్నాం? ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి. నా యొక్క మండలకాల బ్రహ్మచర్య వ్రతంతో మాత్రమే నేను నెయ్యిని నింపుతున్నాను అని ఆ కొబ్బరికాయని నింపడం. వీరు నెయ్యి నింపేటప్పుడు పక్కన భార్య పిల్లలు అందరూ వారిని భుజం మీద ముట్టుకుంటారు. ఏమంటే మేము కూడా మొక్కుకున్నాం ఒక నెయ్యి టెంకాయ పోయాలంటే, ఎవరు మాల వేసుకున్నారో వాళ్ళు మాత్రమే నెయ్యి పోయాలి. అది కూడా ఒకటే ముద్ర. మన లోపల ఎన్ని ప్రాణాలు ఉంటాయి? ఒకటే ప్రాణం ఉంటుందా, 10 ప్రాణాలు ఉంటాయా? ఇది ఏమని, ఈ కొబ్బరికాయ అనేది వచ్చేసి దేహం, కొబ్బరికాయ అనేది దేహం, నెయ్యి అనేది ఆత్మ. డెక్కను వేసి మూత పెట్టేస్తాం. అది స్వామివారికి అభిషేకం చేస్తాం. అది అంటే పరమాత్మ. ఈ దేహంలో ఉన్న నెయ్యిలో ఉన్న ఆత్మను తీసుకుపోయి పరమాత్మకు అభిషేకం చేయడమే ఐక్యం. రైట్. అది కొట్టిన తర్వాత ఈ దేహం ఏమైతే 2 ముక్కలు అయిపోతుంది కదా, చనిపోయింది, పోయింది. దాన్ని ఏం చేస్తాం? శబరిమలలో 18 ముందర ఎదురుగుండా, ఈ 18 ఎదురుగుండా ఈ ప్యారల్గా అగ్నిగుండం ఉంటుంది. ఈ కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసేస్తారు. తర్వాత మిగతా 4 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, దాన్ని ఏం చేయాలి? పంబలో ఇరుముడి ఇప్పి 3 కొబ్బరికాయలు గురువుగారు తీస్తారు. ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, ఒకటి శబరిపీఠంలో కొట్టాలి, మూడవది 18 దగ్గర కొట్టాలి. రిటర్న్ కాయి వచ్చేటప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు, అది కొని రిటర్న్ కాయి కొట్టాలి. ఇదొకటి. తర్వాత అందులో ఇంకో కొబ్బరికాయ ఉంటుంది కదా, ఒక నెయ్యి కొబ్బరికాయ ఉంటుంది, ఇంకో కొబ్బరికాయ ఉంటుంది. అది అమ్మవారి దగ్గర దొల్లించి అందులో ఇంకొక ఇరుముడిలో, ఒక ఇరుముడిలో స్వామివారి అభిషేక వస్తువులు చందన గంధ పుష్ప అన్నీ కూడా తీసుకెళ్తాము. ఇంకొక ఇరుముడిలో అమ్మవారికి సమర్పించవలసినటువంటి బ్లౌజు, పసుపు, కుంకుమ, పన్నీరు అవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళడము. బియ్యము అందులో వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా 2 బ్లౌజ్ పెట్టి తీసుకెళ్ళాలి. ఒక బ్లౌజ్ పెట్టి అమ్మవారికి సమర్పించాలి, ఒక బ్లౌజ్ పెట్టి ఇంట్లో పెట్టి తీసుకొచ్చి ఇంట్లో భార్యకో, చెల్లెలకో, అక్కకో, కోడలకు, బిడ్డలకు అందరికీ అది ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా అది ఉంటుంది. ఆ బియ్యంలో అక్కడ వండుకోవడం. ఇప్పుడు అక్కడంతా వండుకోవడానికి అవకాశం లేదు కాబట్టి శబరిమలలో తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు నిత్య అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఆ బియ్యాన్ని అక్కడ మీరు ఆఫర్ చేసేయచ్చు. ఆ ఇరుముడిలో కానుకలంతా వేస్తుంటారు కదా, వాటిని అన్నింటినీ తీసుకుపోయి ఇక్కడ స్వామివారి ముంగిట ఈ ముఖమండపానికిను గర్భాలయానికి మధ్యలో హుండీ ఉంటుంది. ఆ హుండీలో దాన్ని సమర్పించేయాలి. ఇదొకటి. అందులో ఉన్న బియ్యం ఉంటుంది చూసారా, తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మిగతా బియ్యంలో కాస్త కలిపి దాని పొంగలో, చక్కెర పొంగల్ లాంటిది చేసి 10 మందికి భోజనం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడం అనేది ఇరుముడిలో వస్తువులు ఏం చేయాలనేది. ఇది పద్ధతి. ఇరుముడి అంటే ఇలాగే ఉంటుంది. అందులో వాడాల్సిన వస్తువులు కూడా ఇవే. మరి అమ్మవారి దగ్గర దొల్లిస్తారు కదా గురుగారు ఈ కొబ్బరికాయని, మరి ఎందుకు దొల్లిస్తారు? అన్ని చోట కొడతారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఆ ముక్కంటి వాడు కదా శివుడు, 3 కళ్ళు ఉంటాయి కదా కొబ్బరిలో, అక్కడ అమ్మవారి కదా, అమ్మవారి ముందర శివుని కొట్టచ్చా? అందుకని దొల్లించి, స్వామి నా పాపాలన్నింటినీ నేను దొల్లిచ్చేస్తున్నాను, మీ దగ్గర వదిలేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఆగ్నేయంలో ప్రారంభించి మళ్ళీ వచ్చి ఈశాన్యంలోనూ ఆగ్నేయంలోనూ ఈ కొబ్బరికాయను వదిలేయడం. ఇలా దొల్లుకుంటూ అప్పుడు మనం ఉనుకుతాం. ఆల్మోస్ట్ ఇట్లా స్పానల్ ఇట్లా బెండ్ ఇలా అవుతాం. ఇలా ఉన్న మనము ఈ పెట్టుకుంటూ కొబ్బరికాయని ఇలా దొల్లించుకుంటూ వదిలేసి వచ్చేసి తర్వాత పసుపు కుంకుమ అవన్నీ అర్చన చేసి తెచ్చుకుంటుంటాం. ఇది ఇరుముడిలో చేయవలసిన వస్తువులు, వాడవలసిన వస్తువులు ఇవే వాడాలి, వేరే ఏది వాడకూడదని. నాకు దొరికింది కదా అని తీసుకుపోతారంటే కాదు. శరణమయ్యప్ప. మంచి ప్రశ్న అండి ఇరుముడి. ఇది చాలా ఇంతవరకు చాలామంది ఇది లేట్గా తెలుసుకున్నా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇరుముడికి సంబంధించింది. భక్తులందరూ దీన్ని నోటీస్ చేసుకోండి. శరణమయ్యప్ప.